ప్రాఫిట్ అయితే కంపల్సరీ ఉంది. చాలా తగ్గించి నేను సెల్ చేస్తాను. ఇప్పుడు ఈ షర్ట్స్ అయితే 4 షర్ట్స్ 1000 రూపీస్కి నేను సేల్ చేస్తాను. పర్ షర్ట్ మనకు 250 రూపీస్ కాస్ట్ పడుతుంది. దీంట్లో నాకు 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే 200 దీని యొక్క వర్త్. అంటే దీని యొక్క ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైస్ అనేది 200 రూపీస్ పడుతుంది. నేను 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టి ఒక షర్ట్ మీద 50 రూపీస్ ప్రాఫిట్ పెట్టి 250 రూపీస్కి ఈ షర్ట్ని సేల్ చేస్తాను. ఎందుకు నేను 4 షర్ట్సే కొనాలా, ఒక షర్ట్ కొంటే కూడా 250కి ఇవ్వచ్చు కదా అంటే, ఇప్పుడు నాకు హోల్సేలర్ 3 షర్ట్స్ కొంటే నేను 3 షర్ట్సే కొనాలా, ఒక షర్ట్ అంతా కొనలేం. 3 షర్ట్స్ కొంటేనే ఆ 200 రేంజ్లో వాళ్ళు నాకు ఇస్తారు. అంటే సెట్ వైజ్ కొనాలా, ఎంఎల్ ఎక్స్ఎల్ 3 షర్ట్స్ ఒక ప్యాక్ వస్తుంది, అది అలానే కొనాలా. అండ్ నేను అది అలానే హోల్సేల్ లాగానే, ఇప్పుడు నేను 3 షర్ట్స్ 4 షర్ట్స్ 1000 అని ఇచ్చాను అనుకోండి, సేమ్ అదేలాగా హోల్సేల్ లాగానే నేను ఇచ్చినట్లు. బట్ నేను లాట్ కొనాలి అక్కడ. సెట్ ఒక త్రీ షర్ట్స్ ఒక సెట్ వస్తుందంటే, బట్ 3 షర్ట్స్ మాత్రం కొంటే తీసుకోరు వాళ్ళు. అంటే తీస్తే ఆ ప్యాక్లో ఉండే 3 షర్ట్స్ తీయాలా, అండ్ దెన్ ఒక లాట్ తీయాలా. నంబర్ ఆఫ్ షర్ట్స్ ఒక 100 షర్ట్స్ అంటారు, ఎంఓక్యూ ఇస్తారు, మినిమం ఆర్డర్ క్వాంటిటీ. అది ఒక షాప్లో 50 క్వాంటిటీ ఉండొచ్చు, ఒక షాప్లో 100 క్వాంటిటీ ఉండొచ్చు. ఆ లాట్ అనేది నేను అలానే కొనాలా, 100 షర్ట్స్ అనేది కొనాలా. 100 షర్ట్స్ కొని నేను ఇక్కడ 3 or 4గా అమ్ముకోవాలా. దీంట్లో ఏమవుతుందంటే, ఆఫ్టర్ లాక్డౌన్ ఎం సైజ్ వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎం సైజ్ స్టాక్ అని నాకు అలానే నిలిచిపోతుంది. ఇప్పుడు మన షాప్లో చూసారంటే ఎం సైజ్ అనేది చాలా షర్ట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. ఎస్, ఎక్స్ఎస్ ఇవన్నీ చాలా నిలిచిపోయింది అలానే స్టాక్స్. ఇవన్నీ నేను హ్యాండిల్ చేయాలంటే ఈ 50 రూపీసే నాకు ప్రాఫిట్గా నిలబడుతుంది. ఏమంటే ఈ 50 రూపీస్ ఇప్పుడు నేను ఆ 4 షర్ట్స్ అమ్మితేనే ఈ 450 రూపీస్ 200 అవుతుంది. ఆ ఎం సైజ్ నాకు నిలిచిపోతుంది చూసిన